హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక కథ చెప్తాను, వినండి. ఒక అడవి ఉంది. అడవిలో ఏముంటాయి? అనేక రకాల జంతువులు ఉంటాయి. తెలుసు కదా, అడవిలో అనేక రకాల జంతువులు ఉంటాయి. అడవికి రాజు ఎవరు? మీలో ఎవరికైనా తెలుసా? చెప్పండి. అడవికి రాజు లయన్, అంటే సింహము. ఓకే పిల్లలు, మీకు అందరికీ తెలుసు. మీరు సింహాన్ని ఎప్పుడైనా చూసారా? చూడండి మరి సింహాన్ని. సింహము ప్రతిరోజు అడవిలోని ఒక్కొక్క జంతువును ప్రతిరోజు ఆహారంగా తీసుకునేది. ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క జంతువు సింహానికి బలి అవుతూ ఉండేది. అందరూ, అన్ని ఎనిమల్స్ ఆలోచించాయి. ఈ విధంగా ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారానికి బలి అయిపోతే తర్వాత అడవిలో ఏ జంతువులు ఉండవు. అన్ని జంతువులు కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అన్ని జంతువులు కలిసి కుందేలుతో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాయి. కుందేలు సింహం దగ్గరికి వెళ్తుంది. రాజా, సింహం రాజా, నీలాంటి సింహము మన అడవిలోకి ఇంకొకటి వచ్చింది అని చెప్తుంది. అప్పుడు సింహము ఘీంకరించి, నాలాంటి సింహము ఇంకొకటి ఉండటమా? చూద్దాం పద అని అంటుంది. అప్పుడు సింహము, కుందేలు రెండూ కలిపి వెళుతూ ఉంటాయి. కుందేలు సింహాన్ని తీసుకొని బావి దగ్గరికి వెళ్తుంది. బావిలో ఇంకొక సింహం ఉంటుందని కుందేలు చెబుతుంది. రెండూ కలిపి బావి దగ్గరికి వెళుతూ ఉంటాయి. అప్పుడు బావి దగ్గరికి తీసుకెళ్ళి లోపలికి చూడమని చెబుతుంది. సింహము బావి లోపలికి చూసి తన నీడ బావిలో కనపడుతుంది. అమ్మో, ఇంకో సింహము ఈ బావిలోకి వచ్చింది, నేనుండగా ఈ అడవిలో ఇంకొకటి రాజా అని గర్జిస్తుంది. సింహము నీటిలోని తన నీడను చూసుకొని ఇంకో సింహము ఉందని భావిస్తుంది. ఆ సింహానికితో కొట్టాటకు వెళ్తుంది. దానితో యుద్ధము చేయటానికి బావిలోకి దూకుతుంది. ఇంకేముంది, సింహము నీళ్ళల్లో పడిపోతుంది. అంతే, సింహం పని అయిపోయింది. అప్పుడు జంతువులంతా ఆనందంగా సింహం బెడద నుంచి తప్పించుకుంటాయి. సింహం బెడద తప్పినందుకు అడవిలోని జంతువులంతా సంతోషంగా ఉంటాయి. పిల్లలు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.